హల్లెలూయా, హల్లెలూయా. మనము సర్వాంగ కవచం ఎఫెసీలకు రాసిన పత్రికలో నుంచి మనము ధ్యానించుకుంటున్నాము. 6వ అధ్యాయములో మనందరికీ తెలుసు. ప్రైజ్ ద లార్డ్. గత వారం మనము సత్యమను దట్టి గురించి మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యము మనల్ని దేవునిలో స్థిరపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సత్యంలో స్థిరపరచబడినప్పుడు మనము ఏ పరిస్థితిలో అయినా స్థిరముగా ఉన్న వారిగా ఉంటాము. కొండ మీద లేదా బండ మీద కట్టబడిన జీవితము మనకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏం నేర్చుకున్నాము? ఇంకా దుష్టుడు అటాక్ చేస్తే దేవుని యొక్క సత్యమునే అటాక్ చేస్తాడు. సత్యానికి మించి ఇంకా వాడు ఏమీ అటాక్ చేయలేడు. దేవుని యొక్క సత్యం మన జీవితంలో నాటబడంగానే దుష్టుడు ఆ సత్యానికి వ్యతిరేకమైన పరిస్థితులను తీసుకొచ్చి మనల్ని అసత్యము నమ్మేవారిగా చేసి మనల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మనం చూస్తాము, విత్తువాడు విత్తుటకు పోయినప్పుడు ఫస్ట్ కొన్ని త్రోవలో పడంగానే ఇమ్మీడియట్గా ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు ఆయనే వాక్యమై ఉన్నందుకు ఆయన వాక్యము ద్వారానే సాతానికి ముమ్మారు జవాబిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది మనం సత్యంలో స్థిరపరచబడి ఉన్నప్పుడు దుష్టుని ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కలిగిన వారముగా ఉంటాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన నడుము దేవునిలో కట్టబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా మనం బంధింపబడిన వారమే, ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన నడుములు కట్టుకోవాలి. సత్యమును దట్టితో మన నడుములు కట్టుకొని దేవుని కొరకు గొప్ప యుద్ధములు జరిగించు వారిగా, గొప్ప కార్యములు జరిగించు వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోచున్నారంటే సత్యము ఎరుగక నశించిపోచున్నారు. సత్యాన్ని మనం ఎరిగినప్పుడు మనము నశించము, మనము స్థిరముగా ఉంటాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయములు మనము గత వారములో నేర్చుకొని ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో సర్వాంగ కవచములో మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాము? సత్యమును దట్టి, రెండోదిగా నీతి అను మైమరువు, మూడోదిగా సమాధాన సువార్తను జోడ్లు, రక్షణ అను శిరస్రానము, దాని తర్వాత విశ్వాసమును డాలు లేదా కవచం డాలు, అలాగే ఆత్మయను ఖడ్గమును మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము నీతి అను మైమరువును గురించి మనం నేర్చుకోబోతున్నాము. అంతకంటే ముందు మనము లూకా సువార్త 11వ అధ్యాయము 21వ వచనము మన మూల వాక్యముగా నేను చెప్పి ఉన్నాను కదా. ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది? సరే, మరి ఒకసారి మనము చదువుకుందాం అందరం కలిసి. హియర్ వి గో. 1 2 3. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. మరి ఒకసారి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. మరి ఒకసారి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, hallelujah. So everything God has given to us, God also wants us to manage it and to safeguard that. Hallelujah, praise the Lord. మనం బలవంతులుగా దేవుడు చేసినప్పుడు దేవుడు ఆయన కృపను బట్టి మనకిచ్చిన వాటన్నిటినీ కాపాడుకునే సామర్థ్యత కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి కాపాడుకున్నప్పుడు మనకిచ్చిన అన్నీ కూడా భద్రంగా ఉంటాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనకిచ్చిన సమస్తం మనం కాపాడుకోవాలి. మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనకిచ్చిన ఆయన సన్నిధిని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకిచ్చిన పిలుపును మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క ఏర్పాటు, మన పిలుపును మనము చూసుకోవాలి. హల్లెలూయా. మనకిచ్చిన నీతిని మనము, నీతి వస్త్రమును కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకిచ్చిన ఆయన జీవము ప్రతిదినం అధికమవున్నట్లుగా ఆయన యందు ధ్యానిస్తున్నప్పుడు ఆయన యొక్క జీవం మనలో కాపాడబడ్డమే కాదు, అది అధికం అయిపోతూ ఉంటుంది మనలోనికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇచ్చు సమాధానమును మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇచ్చు ఆనందమును మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సమాధానాన్ని కాపాడకపోతే తారుమారు అయిపోతుంది మన జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో బలవంతులుగా దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. చెప్పండి, నేను కాపాడుకుంటానని చెప్పండి. దేవుడు నాకు ఇచ్చినవి నేను కాపాడుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I'm not going to let any enemy, anything that is outside disturb my peace within side of me. Hallelujah, hallelujah, hallelujah. సాతాను యొక్క దాడి చేసినా కూడా నా యొక్క సమాధానాన్ని నేను కాపాడుకొని దేవుడు నాకు ఇచ్చినని నేను కాపాడుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంకో చోట అంటాడు, మనము దుష్టుని యొక్క వాడి యొక్క ప్లాన్స్ని ఎరగని వారము కాదు. ఆమేన్. We know his plans. Hallelujah. His attack is in the word. Hallelujah. Praise the Lord. Hallelujah. Even now, because the word is coming to you, he cannot attack you. Praise the Lord. Come on. Hallelujah. దేవుని వాక్యం మీలో ఉన్నది కాబట్టి దుష్టుడు మిమ్మల్ని జయించలేడు. హల్లెలూయా. కానీ వాడి ప్రయత్నం ఆ వాక్యాన్ని దొంగిలించాలని, ఆ వాక్యమును మీరు కాపాడుకున్నంత వరకు వాడు మిమ్మల్ని జయించలేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే యోహాను పత్రికలో మనం చూస్తాము, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నివసిస్తున్నది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వాక్యం మనలో ఉంటే మనం కాపాడబడుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. సత్యం మనలో ఉంటే మనం కాపాడబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు విరోధముగా పాపం చేయకుండా ఉన్నట్లు నా అంతరంగంలో నేను నీ యొక్క వాక్యమును దాచుకొని ఉన్నాను. నా మనసులో, నా హృదయంలో నేను నీ వాక్యమును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో వాక్యములో మనం స్థిరపడబడి ఉండాలి. రెండోదిగా ఈరోజు నీతి గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ యు ఎక్సైటెడ్ టుడే? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వీక్ ఈ వాక్యము రిఫరెన్స్తో పాటు చెప్పేసేయాలి రాగానే. హల్లెలూయా. స్క్రీన్ మీద వేయకుండానే మీరు చెప్పేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకోటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు అందరూ కూడా నేర్చుకోవాలి, సంఘంలోని వారు. ఇంకా మనకి 6 వారాలు టైం ఉన్నది. ఎన్ని వారాలు? 6 weeks టైం ఉన్నది. వారానికి ఒక వచనం నేర్చుకున్నా వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉండాలి ఈ వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి, నీతి అనేది ఏంటి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏమి గుర్తొస్తుంది మీకు చెప్తారా? చెప్పాలి. నీతి, నీతి, నీతి అంటూ ఉంటాము కదా. నీతి అనేది ఏంటిది? వాట్ ఈజ్ రైచియస్నెస్? చెప్పాలి. నీతి అంటే ఏంటిది? చెప్పండి. యేసుప్రభు నీతి అయి ఉన్నాడు. ఓకే, యేసుప్రభు నీతి అయి ఉన్నాడు. అయితే నీతి అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాని మీనింగ్? క్రమముగా ఉండుట. ఓకే, ఇంకా న్యాయముగా ఉండుట. నైస్. ఇంకా చెప్పాలి. Praise the Lord. Righteousness is the God-given ability for us to stand in front of Him boldly and rightly. Hallelujah. Or in other words, having right standing with God. నీతి అనేది దేవుని ఎదుట నిర్దోషముగా, ధైర్యముగా మనల్ని నుంచోబెట్టేది దేవుని నీతి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నీతి ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట నిర్దోషముగా, ధైర్యముగా నుంచుటాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. If you want to write it down. Praise the Lord. Hallelujah. It is the ability to stand with God boldly. Amen. Or having right standing with God. దేవుని ఎదుట నుంచున్నప్పుడు మనలో నేను ఈ తప్పు చేశానే, ఈ నేరారోపణ లేకుండా, ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా దేవుని ఎదుట ధైర్యంగా మనల్ని నిలబెట్టేది దేవుని యొక్క నీతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో నీతిలో చాలా ఉంటాయి, చాలా
చాలా లక్షణాలు దాంట్లో నీతిలో దాగి ఉంటాయి. అన్నిటినీ మనము ధ్యానించలేము, కానీ నీతి గురించి ఓవరాల్గా నేను చెప్పడానికి ఇది నా ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో రైచియస్నెస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నీతి దేవుని యొక్క స్వభావము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన దొంగతనం చేయలేడు, ఆయన పాపము చేయలేడు, బికాస్ హీ ఈజ్ రైచియస్. హల్లెలూయా. ఆయన తప్పుడు తీర్పు తీర్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి యొక్క లక్షణం అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి అందరూ. ఆమేన్. సో నీతి దేవుని ఎదుట ఆ నీతి మనము కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట దుర్నీతికి అవకాశం లేదు. ప్రైజ్ ద లార్డ్. దుర్నీతితో ఆయన ఎదుట మనం నుంచోలేము, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే పాపముతో ఆయన ఎదుట మనం నుంచోలేము. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల సభలో పాపులను, దుష్టుల, నీతిమంతుల మొదటి కీర్తనలో ఉంటుంది కదా, నీతిమంతుల సభలో పాపులు ఉండలేరు, దుష్టుల ఆలోచన కదా, దుష్టుల దాని తర్వాత వచనం ఏంటి? పాపలు నిలవలేరు దాని. ఓకే, న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు, నీతిమంతులో పాపులు. ప్రైజ్ ద లార్డ్. సో నీతిమంతుల సభలో పాపులు ఉండడానికి ఇష్టపడరు. అందుకే ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు వచ్చినా, లేకపోతే ఫుల్ పాపంతో నిండిన వాళ్ళు వచ్చినా కూడా దేవుని మందిరానికి వస్తే వాళ్ళకి ఏదో వింతైన ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది, ఎందుకంటే వారి యొక్క పాపము ఇక్కడ ఉండనీయదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో అది గాడ్లీ మెటీరియల్. నీతి అనేది దేవుని యొక్క తత్వముతో, మ్యాటర్తో, గాడ్లీ మ్యాటర్తో చేయబడినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అనేక విధమైన నీతి ఆయుధములను మనకి ఇస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే నీతి అను దట్టిని కూడా మనం చూస్తాం అక్కడ. హల్లెలూయా. అదే కాకుండా యెషయా ప్రవచన గ్రంథంలో నీతి అనే వృక్షములుగా పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని హీ కాల్డ్ as the planting of the Lord, the righteous planting of the Lord. నీతి అను వృక్షములుగా మనల్ని పిలుస్తున్నాడు. అదే కాక నీతి అను వస్త్రమును మనం చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మనకి ఇవన్నీ అలంకారముగా నీతిలో నుంచి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు నా ముందు నీతి కిరీటం ఉన్నది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ రైచియస్నెస్. ఇవన్నీ కూడా నీతిలో బహుమానములై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీతి అను వస్త్రమును, ఒక పై దుప్పటిని మనకు ధరింపజేయువాడై ఉన్నాడు. అదే కాకుండా నీతి అను మస్తకి వృక్షములుగా మనల్ని ఆయన సన్నిధిలో నిరంతరము నిల్చుండే వారిగా ఆయన నాటువాడై ఉన్నాడు. అలాగే నీతి కిరీటము మన కొరకు సిద్ధపరిచిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో రైచియస్నెస్ ఇస్ ఎ గాడ్లీ మెటీరియల్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు గోల్డ్, ఏమైనా బంగారం ఉంటే చైన్స్ అవి అన్నీ కూడా ఏముంటాయి, ఆర్నమెంట్స్, అది గోల్డ్ మెటీరియల్తో తయారై ఉంటాయి. ఆమేన్. ఆయుధములు ఇత్తడితోని, ఇనుముతో తయారై ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము దేవుడిచ్చు నీతి అను కవచము ధరిస్తున్నప్పుడు ఇట్స్ ఎ గాడ్లీ మెటీరియల్. ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ ఎ స్పిరిచువల్ మ్యాటర్. ఆమేన్. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన తత్వము. ప్రైజ్ ద లార్డ్. మ్యాటర్ని ఏమంటారు తెలుగులో? విషయం. ఆ మ్యాటర్ కాదు. మ్యాటర్ అంటే ఏ మెటీరియల్ అయినా, గ్యాస్ని, లిక్విడ్ని, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, పదార్థము, దైవికమైన పదార్థము. అంటే లోహమునకు ఒక ఇనుము అనే పదార్థం ఉంటుంది. గాలిలో గ్యాసెస్లో డిఫరెంట్ ఆక్సిజన్ అనే పదార్థం ఉంటుంది. నీళ్ళల్లో వాటర్ పదార్థం, అది ఒక మ్యాటర్. సో మనం ఏం చూసినా సాలిడ్, లిక్విడ్, గ్యాస్లో మనం చూస్తాము. ప్రైజ్ ద లార్డ్. అది గాలి అయినా ఉంటుంది, లేకపోతే పారే లిక్విడ్ లాగా అయినా ఉంటుంది, లేదా సాలిడ్ మెటీరియల్గా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దైవత్వము, దేవుని యొక్క ఆయుధములు కూడా
దైవత్వము అనే మెటీరియల్తో తయారు చేయబడినవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే అవి దేవుని ఎదుట ఏ దుర్గములు ఉన్న వాటిని పడద్రోయడానికి శక్తివంతమైనవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యుద్ధోపకరణం శరీర సంబంధమైనవి కాదు. అంటే ఈ భూలోకంలో ఏ మెటీరియల్ చూసినా ఆ మెటీరియల్తో వాటిని పోల్చలేము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవి సాతాను దుర్గములన్నిటినీ నాశనం చేయడానికి శక్తి కలిగినవి దేవుని యొక్క ఆయుధములు. ఆ మెటీరియల్తోని దేవుడు నీతి అను మైమరువును దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ నీతి అను మైమరువు మనల్ని కాపాడేది. ప్రైజ్ ద లార్డ్. మనల్ని హత్తుకునేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ సో క్లోజ్ టు us. ఆమేన్. హల్లెలూయా. మన హృదయానికి దగ్గరగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కీర్తన కార్డు ఒక దగ్గర 85వ కీర్తన 86వ కీర్తనలో ఉంటుంది. సత్యము అదేంటి, కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి, నీతి సమాధానములు ముద్దు పెట్టుకొని ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృపా సత్యములు కలుసుకొని ఉన్నాయి, నీతి సమాధానములు అది యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు అయినది. హల్లెలూయా. కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వచ్చినాడు. నీతి సూర్యుడిగా ఆయన మన మధ్యలో దిగి వచ్చినాడు. సమాధాన కర్తగా మన మధ్యలోనికి దిగి వచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృపా సత్యములు యేసుక్రీస్తునందు కలుసుకొని ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో ఈ నీతి మనల్ని కాపాడేదిగా ఉన్నది. ఈ మైమరువు మన చాలా ప్రాముఖ్యమైన అవయవములను కాపాడేదిగా ఉన్నది. ఇన్ అదర్ వర్డ్స్, ది రైచియస్నెస్ గివ్స్ us ది ఇమ్యూనిటీ. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్తారా? ఇమ్యూనిటీ. ప్రైజ్ ద లార్డ్. ఇమ్యూనిటీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో దుష్టుని యొక్క బాణముల నుంచి మనం కాపాడేది ఏంటిది? మనకున్న కవచము, నీతి అను మైమరువు. స్తోత్రం. హల్లెలూయా. మైమరువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనల్ని కాపాడుతుంది దుష్టుని యొక్క బాణముల నుంచి, అటాక్స్ నుంచి. మన అవయవములను కాపాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మన హృదయాన్ని కాపాడుతుంది. నీతి మన హృదయాన్ని కాపాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనకు ఆ ఇమ్యూనిటీ ఇస్తుంది, అక్షయతను ఇచ్చేది. ప్రైజ్ ద లార్డ్. నీతి అక్షయతను ఇస్తుంది అంటది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మనం 2 సార్లు మాటను చూస్తాం. నీతి మరణమును తప్పించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి మరణము నుండి రక్షించును. 10:2-11:4 చదవండి. నీతి మరణము నుండి రక్షించును. నీతి ఏం చేస్తుంది? మనల్ని మరణము నుంచి రక్షిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరణానికి భయపడకు, నీతిని ధరించుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చచ్చిపోతానేమో, నాకు ఇదైపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుడు సొల్యూషన్ ఇస్తున్నాడు. నీతి మరణమును తప్పించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదంట, కానీ నీ నీతి మరణము నుంచి తప్పిస్తుంది. ఉగ్రత దినమందు మరణము నుంచి కాపాడేది దేవుని యొక్క నీతి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఉగ్రత దినమందు దేవుని యొక్క నీతి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. దేవాతి దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నేను సొదొమ గొమొరాలను నాశనం చేయడానికి పోతున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని కాపాడుతావా అంటే కాపాడుతానంటాడు. అక్కడ 10 మంది ఉంటే కాపాడుతావా అంటే కాపాడుతానంటాడు. అక్కడ 5 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావంటే కాపాడుతాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏం చేస్తున్నాడు? అక్కడ నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. That is what the confidence we have when we have the gift of righteousness. ఈ నీతి అను బహుమానం మనం కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క ధైర్యం మనకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మేము నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు పట్టణమును మన కొరకు కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పట్టణమును మీద రావాల్సిన ఉగ్రత రాకుండా దేవుడు మమ్మల్ని బట్టి కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ట్రావెల్ చేస్తుంటాను కదా. ఐ ట్రావెల్ లాట్ ఇన్ ద నైట్స్ టు ఏదో ఒక ప్రాంతానికి సేవకి పిలిచినప్పుడు ట్రైన్స్లోనే కానీ బస్సెస్లోనే కానీ ఏ రీతిగా అయినా, ఒకవేళ ఫ్లైట్లో అయినా కూడా
ఐ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్. ఏమన్నా జరుగుతుండొచ్చా, చాలా మందికి టెన్షన్ ఉంటుంది కదా. బట్ నాకేం కాన్ఫిడెన్స్ ఉంటుంది తెలుసా, రాత్రి అంతా వాళ్ళు డ్రైవ్ చేసుకుంటా నిద్రపోకుండా డ్రైవ్ చేస్తుంటారు కదా, అయినా కూడా నాకేం కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే, నేను దేవుని కుమారుడిగా నేనున్నందుకు, దేవుడు నన్ను నీతిమంతుడిగా చేసినందుకు, ఈ ట్రైన్కి నేనున్నందుకు కాపుదల ఉంది, ఈ బస్సులో నేనున్నందుకు బస్సులో ఉన్న వారికి అందరికీ కాపుదల ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ గాడ్ గివ్స్ అ రైచియస్ మ్యాన్. ఒక నీతిమంతుడికి దేవుడిచ్చే ధైర్యం అటువంటిది. ప్రైజ్ ద లార్డ్. నిన్ను బట్టి నీ పట్టణము కాపాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి మరణమును తప్పిస్తుంది, నీతి ఉగ్రతను తప్పిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి ప్రైజ్ ద లార్డ్. నీతి మరణము నుంచి రక్షిస్తుంది. నీతి మనల్ని మరణము నుంచి రక్షించేది. ప్రైజ్ ద లార్డ్. అపాయము నుంచి తప్పించేది, ఉగ్రత నుంచి తప్పించేది, హల్లెలూయా. రోగము నుంచి, వ్యాధి నుంచి తప్పించేది దేవుని నీతి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం నీతిని హత్తుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నీతిని మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. ఆమేన్. అంటే నీతి అను మైమరువు మనం ధరించుకున్నప్పుడు యాక్చువల్లీ ఇంకొక యాంగిల్లో మీరు చూస్తే ఆ వస్తువు మనల్ని హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అవునా కాదా? అది ఏ షేప్లో ఉంటుంది అంటే మనల్ని హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. నీతి అను మైమరువు అంతేనా? మనల్ని హత్తుకున్నట్టు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నీతిని బట్టి దేవుడు మనం చూస్తాము. నోవహు నీతిమంతుడిగా దేవుని యొద్ద తీర్పు పొంది ఉన్నాడు. యోబు నీతిమంతుడిగా తీర్పు పొంది ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యోబుని చూసావా అంటే ఆయన నీతిపరుడు, కానీ మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అంటే ఏమంటున్నాడు? నువ్వు ఆయనకు ఒక కంచె వేసావు కదా అంటున్నాడు సాతాను వచ్చి. అంటే నీతి మనల్ని ఏం చేస్తుంది? ఇమ్యూనిటీ, ఒక కంచె వేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక కంచె వేసి మనల్ని కాపాడుతుంది నీతి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నోవహు నీతిపరుడుగా పిలువబడిన ఆ నోవహుని బట్టి అతని కుటుంబం 8 మంది కాపాడబడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. I think I have the scripture of that. నీతి స్తోత్రం. ఓ హల్లెలూయా. నీతి ద్వారా దేవుడు నోవహును తప్పించుట గురించి క్రొత్త నిబంధనలో మనకు ఉంటుంది. స్క్రిప్చర్ దీంట్లో కలపడం మర్చిపోయానా? ఓకే, పర్లేదు. Since you don't have time, we'll run ahead. Sometimes I might not mention the scripture, but you can put the scripture. Praise the Lord. Hallelujah. Hallelujah. So నీతి మనల్ని కాపాడేది. ఇంకా మనము చూస్తే యాక్చువల్లీ బైబిల్లో నీతి అనే మాటను చూస్తే అది 100 సార్లు లేదండి, 100 సార్లు లేదు. ఇట్స్ మోర్ దెన్ హండ్రెడ్స్. హల్లెలూయా. ఉట్టి నీతి గురించిన వర్సెస్ అన్ని చదివితే కొన్ని గంటలు పడుతుంది బైబిల్లో. అంతగా దేవుడు తన నీతిని గురించి మాట్లాడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ మీన్స్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ పీపుల్. దేవుడు తన కుమార్తెలకి ఇచ్చిన అతి ప్రాముఖ్యమైన బహుమానము దేవుని నీతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Let me quote few more scriptures before we go. Righteousness exalt. సామెతలు 14:34 ఒకసారి చదవండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ప్రైజ్ ద లార్డ్. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును, అయితే నీతి జనుల ఘనతకెక్కుటకు కారణము. ద రైచియస్నెస్ విల్ ఎగ్జాల్ట్ నేషన్స్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేశములను రాజ్యములను పైకెత్తేది నీతి. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు అగ్రరాజ్యములుగా పిలువబడుతున్న వారు అమెరికా వీరందరూ అయి ఉండవచ్చు. ఇప్పుడు పాపంలో నింపబడ్డారేమో, కానీ వారు ఆ స్థితిగా ఆశీర్వబడడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వారు సువార్థికులను పంపి ఉన్నారు. ఎంతో డబ్బును విత్తి సువార్త ప్రకటించి ఎంతో వారు విత్తి ఉన్నారు. కాబట్టి వారిని దేశములకు తలగా దేవుడు నియమించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతిమంతులను బట్టి ఆమేన్. హల్లెలూయా. దేశములు గణపరచబడతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. So it doesn't just protect us, but it will exalt a nation. Hallelujah. మన దేశము దేవునిలో గణపరచబడాలంటే, దేవుని ద్వారా గణపరచబడాలంటే మన దేశములో నీతిమంతులు పెరగాలి. హల్లెలూయా. మన యొక్క గవర్నమెంట్లో నీతిమంతులు రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యొక్క పోలీస్ సర్వీసెస్లో నీతిమంతులు రావాలి. మన యొక్క జ్యుడిషియరీ సర్వీసెస్లో నీతిమంతులు రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయపరులు వచ్చినప్పుడు, నీతిమంతులు వచ్చినప్పుడు దేశం యొక్క ఘనత పెరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి ఉన్నప్పుడు దేశము భద్రతలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3:12 చూస్తే నీతిమంతుల ప్రార్థనకు ఆయన కనుదృష్టి ఉన్నదంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతిమంతుల యొక్క ప్రార్థన, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఆయన కనులు నీతిమంతుల మీద ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని కనులు ఎవరి మీద ఉన్నవి? నీతిమంతుడిగా ఉన్న వాని మీద ఉన్నవి. హల్లెలూయా. అంటే నువ్వు నీతిమంతుడిగా నడుస్తున్నప్పుడు దుష్టుని యొక్క కనులు ఎంతైనా ఉండొచ్చు, అవి ఎంత ఉంటే అది మనకు అంత నష్టం. కానీ దేవుని కన్నులు ఉన్నప్పుడు వాటి దుష్టుని కన్ను అంతటి నుంచి దేవుని కన్ను కాపాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెవులు ఎప్పుడు కూడా నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే నేను దుర్నీతి పడిన అన్న, నేను పాపిని అన్నంత వరకు నీవే పాపి అంటున్నావు, నేనేం చేయాలని అంటాడు. నేను వినాలా లేదా? నేను నీతిమంతుల ప్రార్థన వినడానికి వచ్చిన అంటాడు. నేను నీతిమంతుల ప్రార్థన వింటాను అంటున్నప్పుడు మరి నేను పాపిని అంటే ఎట్లా? ప్రైజ్ ద లార్డ్. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. ఏం చూస్తామంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకముదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలమైనది. ఆమేన్. గట్టి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. సో నీతిమంతుని యొక్క ప్రార్థన బలమైనది. నీతిమంతుని యొక్క ప్రార్థన మీద దేవుని చెవులు ఎప్పుడు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని మీద దేవుని కన్నులు ఎప్పుడు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీతి మనల్ని కాపాడేది, నీతి దేశమునకు ఘనత తెచ్చేది. హల్లెలూయా. నీతి మరణము నుంచి తప్పించేది, ఉగ్రత నుంచి తప్పించేది. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసుకుంటూ పోతుంటే ఇంకా అనేకమైన మాటలు ఉంటాయి. నేను కొన్ని నీతి గురించి చెప్పడానికి కొన్ని మాటల్ని తీసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో ఈ నీతిని బట్టి మనము ఇవన్నీ కూడా లాభములు మనం పొందవచ్చు. నీతి అను ఆయుధము ధరించుకొనుట వలన, నీతి అను కవచము ధరించుకొనుట వల్ల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ, ఇట్ ఈస్ గివింగ్ యూ ఇమ్యూనిటీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కోవిడ్ టైంలో మనం ఏం చేస్తున్నాం? చాలామంది ఇమ్యూన్ బూస్టర్స్, ఇమ్యూనిటీ కోర్కు రకరకాలైన ఫుడ్ లేదా సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఎందుకు? ఇమ్యూనిటీ పెరగడానికి, మరణమును జయించు శక్తి పొందుకోవడానికి, రోగమును నిరోధించు శక్తి పొందుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతి మరణమును జయించు శక్తినిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రోగమును జయించు శక్తినిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అపవాది బాణములు జయించు శక్తినిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో అనేక మార్లు మనము మన నీతి మీద ఆధారపడుతూ ఉంటాము. దేవుని నీతిని మనము చాలాసార్లు గ్రహించము. దేవుడు ఇచ్చిన నీతిని మనం పొందుకోవాలని. ఇదే కాకుండా ఇంకా ప్రమాదమైనది ఏంటిదంటే స్వనీతి ఏంటిదంటే
దే థింక్ బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్, ఏదో నేను ఎవరినో హత్య చేయట్లేదు, లేకపోతే వాడి జీవితం పాడు చేయలేదు, వీడి జీవితం పాడు చేయలేదు, నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు కాబట్టి నేను చాలా నీతిపరుణ్ణి అని అనుకుంటాం. అది స్వనీతి. నో, యూ షుడ్ నాట్ హ్యావ్ దాట్. నీ యొక్క ఆ యొక్క నీవు మంచిగానే జీవిస్తుండవచ్చు, బట్ దట్ షుడ్ నాట్ విండికేట్ యూ టు హ్యావ్ ద రైచియస్నెస్ ఆఫ్ యువర్ ఓన్. హల్లెలూయా. నీ యొక్క నీతి మీద ఆధారపడుటకు ఆ క్రియ మనల్ని ప్రోత్సహించకూడదు. అనేక మార్లు మనం దాని మీద ఆధారపడుతున్నామో అప్పుడు స్వనీతి. వాడికంటే నేను మంచోడిని, అది స్వనీతి. వాడు చేస్తున్నంత తప్పులు నేను చేస్తలేను, అది స్వనీతి. కానీ దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు ఎక్కువగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? మంచి మంచి పదాలతో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒక సుంకరి రొమ్ములు బాదుకొని నేను అపవిత్రుడని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్వనీతిలో ఉన్నవారిని ఆయన తృణీకరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము చదవండి. అలాగే రోమా 10:3 కూడా తీయండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఏమంటున్నాడు? నా నీతిని బట్టి దేవుడు నాకు ఈ దేశాన్ని ఇచ్చాడు అని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుంచి వారిని వెళ్ళగొట్టెను, కానీ నీ నీతిని బట్టి కాదు. ఆయన మంచితనమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఏ మంచి అయినా మనం దేవుని యొద్ద నుంచి పొందుకుంటున్నామంటే ఆయన మంచితనమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. నా నీతిని బట్టి దేవుడు నాకు అది ఇచ్చాడు. నో, నా నీతిని బట్టి దేవుడు నాకు ఈ స్థాయి ఇచ్చాడు. నా యొక్క ప్రార్థన జీవితంను బట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇది మన జీవితంలో ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్వనీతి మనల్ని కుళ్ళు పట్టేలాగా చేస్తుంది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మన నీతి ఏ రీతిగా ఉన్నది? మురికి గుడ్డ. మనం అది హీబ్రూలో చూస్తే ఇంకా ఇట్స్ ఎ వెరీ డీప్ మీనింగ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ నౌ. కానీ ఆ మురికి గుడ్డ ఎటువంటి గుడ్డ అంటే పనికిరాని వాటిని వాడడానికి వాడే గుడ్డ అది. మన అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు దేవుని ఎదుట అట్లున్నదంట మన పర్ఫార్మెన్స్. ఏంది? మన బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ నీతి ఆయన ఎదుట ఆ రీతిగా ఉన్నది. కాబట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. మన నీతిని బట్టి దేవుడు ఇచ్చి ఉన్నాడని. ప్రైజ్ ద లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలోనికి మనం వెళ్దాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 4. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము స్వనీతి మీద ఆధారపడేది ధర్మశాస్త్ర సంబంధమైన పర్ఫార్మెన్స్ని బట్టి వచ్చే నీతి. అయితే వారు దేవుని యొక్క నీతికి, దేవుడిచ్చే నీతికి లోబడక వారి యొక్క స్వనీతిని వారు ఎంచుకోవడానికి వారి క్రియల మీద వారు ఆధారపడుతూ ఉన్నారు అని పౌలు భక్తుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే దేవుడు మన కొరకు విశ్వాసము ద్వారా నీతిని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. క్రియల్ని బట్టి కాదు, విశ్వాసము ద్వారా నీతి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అందరూ, విశ్వాసము ద్వారా నీతి, విశ్వాసము ద్వారా నీతి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి.
హీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ లా. సమాప్తి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును ఆయనలో నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమాప్తిగా ఉండి దేవుని నీతి క్రీస్తు యేసునందు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. అది విశ్వాస సంబంధమైన నీతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దీంట్లో 8వ వచనమా 10వ వచనమా, వినుట ద్వారా కాదు, ఒకడు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనుట ద్వారా అదేమి చెప్పుచును వాక్యముని యొద్దను ఏలయనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడు. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు, చూడండి, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో స్తోత్రం, హల్లెలూయా. నీతి కలుగునట్లు మనం ఏం చేస్తాము? మన హృదయంలో విశ్వసిస్తాం. మన స్వనీతి మీద ఆధారపడి తెచ్చుకునే నీతి కాదు అది. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క స్టాండర్డ్ అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి కలుగునట్లు హృదయమందు విశ్వసిస్తాము, రక్షణ కలుగునట్లు నోటితో నొప్పుకుంటాము. ప్రైజ్ ద లార్డ్. నోటితో నొప్పుకున్న ప్రతిసారి మనకు రక్షణ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. విడుదల వస్తుంది. హల్లెలూయా. విశ్వసించినప్పుడు నీతి మైమరువుగా మనకు వస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక స్క్రిప్చర్ చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యందలి. చూడండి, ఇదొకటి. ధర్మశాస్త్రము మూలమైన నీతి మన నీతి. ధర్మశాస్త్ర మూలమైన నీతి నీ నీతి. నువ్వు చేస్తున్న క్రియను బట్టి వచ్చే జీతం అది. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు నీతిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ రీతిగా మనం చూస్తాము. కృపాబాహుల్యమును నీతి దానమును. నీతి దానము ఏంటిది? నీతి అనేది దానము. ఇంగ్లీష్లో బాగుంది. ఇంకా గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది. నీతి అను బహుమానము. కృపా బాహుల్యము, నీతి దానము పొందువారు మరి నిశ్చయముగా జీవము గలవారై మరి నిశ్చయముగా ఏలుదురు. యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. జీవము గలవారై కృపా బాహుల్యం. యేసుక్రీస్తు వచ్చుట ద్వారా కృపయు సమాధానం వచ్చి ఉన్నది, కృపయు సత్యం వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపయు సత్యమును వచ్చి ఉన్నాయి. యోహాను సువార్త 1:14. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కృప బాహుల్యం యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. నీతి దానము యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు తన నీతి అను వస్త్రాన్ని ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడం ద్వారా ఆయన నీతిని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపము పట్టుకోలేకపోయారు, ఆయనలో పాపమును రుజువు చూపింపలేకపోయారు. హల్లెలూయా. ప్రధాన యాజకులు నిరూపించలేకపోయారు, అధికారులు నిరూపించలేకపోయారు, శాస్త్రులు పరిచయాలు చేయలేకపోయి ఉన్నారు. అలాగే ఆయనతో పాటున్న శిష్యులు కూడా ఎప్పుడు కూడా కనుగొనలేకపోయారు. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ పిలాతు ఎదుట నుంచినప్పుడు పిలాతు ఆయనలో తప్పు పట్టలేకపోయాడు, హేరోదు ఆయనలో తప్పు పట్టలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయ్యములు నీవు దేవుని కుమారుడు అని దయ్యములు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నీతిని గురించి. సో యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము లేకుండా ఆయన దేవుని యొక్క నీతిని పూర్ణముగా నెరవేర్చి మన పాపమును ఆయన తీసుకొని మరణించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిని మనకి ఇవ్వడానికి.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ ఆఫర్. మనకు తెలుసు కదా, ఎక్స్చేంజ్ అంటే మనం పాత మొబైల్ ఇచ్చేసి కొత్త మొబైల్ కొనుక్కుంటాం, ఇంకొన్ని డబ్బులు వేసి. పాత బండి ఇచ్చేసి కొత్త బండి కొనుక్కుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పాపములన్నీ ఆయనకిచ్చి ఆయన నీతిని మనం ఉచితంగా తీసుకుంటున్నాం విశ్వాసము ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ యొద్ద ఆ ఎక్స్చేంజ్ మనకు లభిస్తూ ఉన్నది. ఆమేన్. సో మనము ఇప్పుడు వేసుకుంటే నీతి మన నీతి కాదు, దేవాతి దేవుని నీతి. కమాన్, దేవాతి దేవుని నీతి అది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి నీతి అది. ఆమేన్. హల్లెలూయా. సో మనకిచ్చిన నీతి అను ఆ మైమరువు దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆయుధం, దేవుని యొక్క మెటీరియల్ అది. ఆయన వస్త్రమును మనకు ధరింపజేసి ఉన్నాడు. నేను గతంలో చెప్పి ఉన్నాను, యాకోబు, ఇస్సాకు, ఏశావుల స్టోరీలో మనం చూస్తాము నీతి అను వస్త్రము. ఏశావు యొక్క వస్త్రము యాకోబు ధరించుట ద్వారా తండ్రి ఎదుట ఆ వస్త్రపు వాసన చూసి అంగీకరించబడి ఉన్నాడు. వాసన చూస్తే ఏశావు, వస్త్రము చూస్తే ఏశావు లాగున్నాడు, కానీ స్వరం చూస్తే యాకోబు లాగున్నాడు. హల్లెలూయా. అంటే పైన వస్త్రము, దేవుడు మనల్ని చూసిన ప్రతిసారి మన వస్త్రము యేసుక్రీస్తు ప్రభులాగా కనిపిస్తాం మనం. కమాన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిని ధరించిన వారు ఆయన వల్లే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనల్ని చూసిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు వారే కనిపిస్తాడు. హల్లెలూయా. యేసు అంటే అందరికీ కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి నీతిని తీసుకున్న వారికి, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని ధరించిన వారికి తండ్రి అయిన దేవుని ఎదుట ఆ ధైర్యం అందుకే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నౌ బికాజ్ ఐ యామ్ సేయింగ్ దట్ ద రైచియస్నెస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్, ఇట్ డజంట్ గివ్ అస్ ద ఫ్రీడమ్ టు సిన్. క్రియలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడలేదు, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అన్నంత మాత్రాన మన క్రియలు పాపంతో ఉండాలని కాదు. పాపం చేయడానికి నేను ప్రోత్సహించట్లేదు కాదు. ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్. అనేక మార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. We are not saved by our righteous deeds, but we are made righteous to do the righteous deeds. Hallelujah. మనము నీతి క్రియలు చేయుట ద్వారా రక్షణ పొందట్లేము, కానీ మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు చేయుటకు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. In other words, we continue where Jesus has left. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని భూలోకంలో జీవించి ఎక్కడైతే వదిలిపెట్టి ఉన్నారో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేయాలి అదే నీతిలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో one thing is, it's the righteousness is imputed. నీతి అనేది మనము ఆయన బహుమానము ద్వారా ఆయన మనకిచ్చేది, మనం విశ్వాసం ద్వారా దాన్ని పొందుకుంటున్నాము. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ బై అవర్ వర్క్స్, ఇట్ ఈస్ బై హిస్ ఫినిష్డ్ వర్క్. హల్లెలూయా. అది మన క్రియల ద్వారా కాదు, ఆయన సిలువలో చేసిన సమాప్తి చేసిన ఆయన పూర్తి క్రియను బట్టి మనము ఆ నీతి అను బహుమానమును పొందుకుంటున్నాము. అయితే బహుమానమును పొందుకున్న మనము ఆ నీతిలో నడవవలసిన వారమై ఉన్నాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. గట్టిగా hallelujah చెప్పండి. Amen. Hallelujah. నేను అనేక మార్లు నీతి గురించి మీకు చెప్పి ఉన్నాను, కాబట్టి నేను ద రైచియస్నెస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీతి విశ్వాసము ద్వారా నీతిని గురించి అనేక మార్లు చెప్పి ఉన్నాను. కాబట్టి ఇంకా కొన్ని వేరే విషయములలో నేను టాపిక్ని ముందుకు కొనసాగించాలనుకుంటున్నాను. అయితే ఇది మన
పర్ఫార్మెన్స్ని బట్టి వచ్చినదైతే కాదు, ఆయన గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్ని బట్టి వచ్చిన. జకర్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయములో 3వ వచనంలో ఆయన అగ్నిలో నుంచి తీయబడిన కణముగా ఉన్నాడు అని దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యాజకుడైన యెహోషువ గురించి. అయితే సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు, లేదు ఆయన మలినమైన వస్త్రములు కలిగిన వాడు అని. అయితే దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు, దూతను పంపించి ఆయనకున్న మురికి వస్త్రములను తీసివేసి పరిశుద్ధ వస్త్రమును తెల్లని పాగా ఆయనకు ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దూత దగ్గర నిలిచి యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. తర్వాత 5వ వచనం, తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. చాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడు ఈయన గురించి ఏమంటున్నాడు, ఈయన అగ్నిలో నుంచి తీయబడిన కణం అంటున్నాడు. సాతాను అనేక మార్లు మన గతమును గుర్తు చేసి మన పర్ఫార్మెన్స్ని గుర్తు చేసి నువ్వు పాపివి, అపవిత్రుడవు, నీ దేవుని ఎదుట నుంచోడానికి పనికిరావు అని చెప్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన మీద ఉన్న వస్త్రాన్ని తీసి మనకు తొడిగిస్తున్నాడు. కమాన్, హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈజ్ నోబడీ ఎక్సైటెడ్ హియర్? హల్లెలూయా. మనకున్న వస్త్రం దేవునిది, మనకున్న నీతి యేసయ్యది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇట్స్ ద ఇంప్యూటెడ్ రైచియస్నెస్. అది బహుమానముగా ఇవ్వబడిన నీతిగా మనము చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథము 33:26 చదువుతారా ఒకసారి? సో నేను అంటే దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిర్దోషత్వము అని తెలుగులో ఉన్నది, మన ఇంగ్లీష్లో చూస్తే ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయును అని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడు క్రియల ద్వారా వచ్చినది కాదు, కానీ విశ్వాసము ద్వారా ఆయన మనల్ని నిర్దోషులుగా. నీతి యొక్క ఇంకొక పర్యాయ పదం ఏంటంటే నిర్దోషత్వము, దోషము లేని స్వభావము. హల్లెలూయా. ఇంకో పదము కూడా అప్రైట్ హార్ట్. ఒక అప్రైట్ హార్ట్ని తెలుగులో ఏమంటారు? న్యాయమైన మనస్సు లేదా న్యాయమైన హృదయము కలిగిన వారం. ప్రైజ్ ద లార్డ్. అది కూడా నీతికి ఒక పర్యాయ పదంలాగా మనం తీసుకొనవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 5:21 మనం చూస్తే హీ మేడ్ హిమ్ హూ న్యూ నో సిన్ ఫర్ us that we might become the righteousness of God in him. హల్లెలూయా. మన కొరకు ఎందుకనగా ఏ నీతి? దేవుని నీతి. కమాన్, దేవుని నీతి అగునట్లు, మన నీతి కాదు, దేవుని నీతి అగునట్లు హల్లెలూయా. ఆయన పాపము ఎరుగని వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. సో దిస్ ఈజ్ ది ఇంప్యూటెడ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఏ రీతిగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని ఉన్నదో, ఆ సత్యం మూలముగా క్రొత్త నిబంధన విశ్వాసులందరినీ కూడా దేవుడు విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులుగా, అబ్రహాముకి ఏ రీతిగా నీతినిచ్చి ఉన్నాడో ఆ రీతిగా మనల్ని ఇస్తున్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. క్లియర్ ఎవ్రీబడి? హల్లెలూయా. నౌ the imputed righteousness is not enough. We need to manifest the righteousness of God in our daily living. Hallelujah. దేవుడిచ్చు నీతి అను బహుమానము మనం ధరించుకుంటున్నాం, రైట్? అయితే ఈ నీతి అను బహుమానము ధరించుకున్నప్పుడు మనలో నుంచి దేవుని యొక్క నీతి ఫలము కనపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడు తీర్చబడ్డానంటే సరిపోదు. Amen. Hallelujah. Many times when we deal
విత్ రైచియస్నెస్ ఇట్ డీల్స్ విత్ అవర్ హార్ట్. బికాస్ నీతి దేన్ని కప్పుతుంది? హృదయాన్ని కప్పుతుంది. ఆమేన్. సో మనము హృదయాన్ని చెక్ చేసుకోవాలి ప్రతిసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకని హృదయం నిండుకున్న దాన్ని బట్టే నోరు పలుకుతుంది. మన హృదయంలో చెడు నిండితే నోట్లో నుంచి చెడు బయటకు వస్తుంది. మన హృదయంలో మంచి నిండితే నోట్లో నుంచి మంచి బయటకు వస్తుంది. మార్కు సువార్త అనుకుంటా 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒకని లోపల నుంచి బయటకు వచ్చినదే మనుషుని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుంచి లోపల వెళ్ళినది ఆయనను అపవిత్రపరచదు అని అంటాడు. అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హృదయాంతరంగం నుంచి పొట్టుకొని వచ్చేవి. చూడండి, మనిషి లోపల నుంచి బయలు వెళ్ళిన అంటే అంతరంగంలో నుంచి. అందుకే ఆయన అంతరంగంలో సత్యము కోరుతున్నాడు, అంతరంగంలో నీతిని కోరుతున్నాడు, అంతరంగంలో పరిశుద్ధతను కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకి నీతి అను బహుమానం ధరింపజేసిన తర్వాత ఆ నీతిలో మనము కొనసాగబద్దులమై ఉన్నాము. ఆ నీతి మేనిఫెస్ట్ చేయాలి మన క్రియలో నుంచి. అందుకే క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని ఎందుకు అంటున్నదంటే, ఇప్పుడు విశ్వాసం ద్వారా నీతిని పొందుకున్నాము కాబట్టి ఇప్పుడు ఆ పొందుకున్న నీతి క్రియారూపకంలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. బట్ ఈ క్రియని బట్టి నువ్వు రక్షణ పొందుతున్నావని కాదు. నువ్వు రక్షణ పొందినందుకే ఈ క్రియ నీలో నుంచి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So the imputed righteousness should lead us to the manifested righteousness of God. Hallelujah. బహుమానముగా ఇయ్యబడిన దేవుని నీతి అది క్రియలలోనికి ఫలభరితముగా, అంటే నీతి ఫలము వచ్చునట్లుగా మన క్రియల్లోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము హృదయమును కాపాడుకోవాలి. ఆమేన్. స్తోత్రం. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 17వ అధ్యాయంలో మనకు తెలుసు, హృదయం చాలా ఘోరమైన చెడ్డమైన రోగము కలది, వ్యాధి కలది అని మనం చూస్తున్నాము. కానీ దేవునికి మన హృదయాన్ని ఇచ్చుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును మన హృదయములో నింపుకొనుట ద్వారా దేవుని నీతి ఫలము మనలో నుంచి ఫలించును. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 24వ వచనం. 23 చదవండి. 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును ముఖ్యముగా భద్రముగా కాపాడుకోమంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. మనం కాపాడుకోవాల్సింది డబ్బులను కాదు. డబ్బులను కూడా కాపాడుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టద్దు, జ్ఞానంతో ఖర్చు పెట్టాలి. అయితే వాటి విషయంలో ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటాం, కానీ అసలైన వాటిని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాం. దేవుడు ఏమంటున్నాడు? మన హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. యవనస్తులు ఏం చేస్తారు? హృదయాన్ని ఎవరు పడితే వాళ్ళకి 6 నెలలకు ఒకరికి ఇచ్చేస్తున్నారు. 6 నెలలకు ఒకరికి, సంవత్సరానికి ఒకరికి. కాపాడుకోవాలి. బికాస్ దిస్ ఈస్ ద ట్రెజర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఇది ఊట అంటున్నాడు. దీంట్లో నుంచి జీవధారలు వస్తాయి. జీవితానికి కావాల్సిన సమస్తం హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. హల్లెలూయా. కాపాడుకో. వివాహం వచ్చే వరకు కాపాడుకోవాలి. నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ మనస్సును కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఈ రీతిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేనెందుకు స్టార్ అవ్వాలి అని అనుకోకూడదు. బికాజ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫర్ బెటర్ థింగ్స్. శ్రేష్టమైన వాటి కొరకు నీవు కాపాడుకుంటున్నావు. నీ దేహమును నీవు కాపాడుకోవాలి, నీ మనస్సును నీవు కాపాడుకోవాలి.
ఆమేన్. సో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు జీవితానికి సంబంధించిన దారులన్నీ కూడా దాంట్లో నుంచి ప్రవహిస్తాయి. కాబట్టి నీ జీవితానికి సంబంధించిన ప్రతి విభాగము కాపాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేద్దు మన హృదయాన్ని, ఏదో హోటల్ లాగా రోజుకొకడికి లాగా. నో, అంత చీప్ కాదు. దేవుని యొక్క విలువైన రక్తము ద్వారా నీవు కొనబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రక్తము ద్వారా నీవు కడగబడి ఉన్నావు. దేవుడు నీ కొరకు ఎంతో వెల చెల్లించి ఉన్నాడు. నీ యొక్క హృదయాన్ని నీవు కాపాడుకోవాలి, నీ మనస్సును నీవు కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయాన్ని కాపాడుకోవడం అంటే ఇమోషనల్ విషయాలు మాత్రమే కాదు. నేను అనేది అన్ని విభాగములలో మనం కాపాడుకోవాలి. ఇట్స్ ఎ హార్ట్ ఇష్యూ. మెనీ టైమ్స్ వీ డోంట్ సర్వ్ బికాజ్ ఇట్స్ ఎ హార్ట్ ఇష్యూ. మనం అనేక మార్లు విధేయత ఎందుకు చూపమంటే అది హృదయము అప్పగింపబడి లేదు దేవునికి, కాబట్టి మనం విధేయత చూపము. దేవుని మాటను మనకి అనేక మార్లు లోబడము, ఎందుకంటే మన హృదయము దేవునికి అప్పగింపబడి లేదు. దేవుని నీతిని ధరించున్నాము, కానీ ఆ నీతి ఫలము మనలో నుంచి ఎందుకు ఫలించట్లేదు అంటే హృదయం అప్పగింపబడి లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి అప్పగించుకోవాలి మన హృదయాన్ని, ఆయన వాక్యమునకు అప్పగించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్తున్నాడు. నేను ఒక మెసేజ్ కూడా చెప్పి ఉన్నాను దాని మీద. వినే హృదయము, ఎ విల్లింగ్ హార్ట్, ఎ విల్లింగ్ మైండ్ అండ్ ఎ సర్వింగ్ హార్ట్. ప్రైజ్ ద లార్డ్. 28వ అధ్యాయము నేను చెప్తాను. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనము. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఇదే చెప్తాడు. దావీదు కూడా ఇన్స్ట్రక్షన్లో సొలొమోనుకి చెప్తాడు. 28:9. సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నీ దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయములను పరిశోధిస్తున్నాడు. అందుకే దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు తప్పు చేస్తాడని దేవుడికి తెలియదా? దావీదు పావంలో పడిపోతాడు ఒకనొక రోజు అని తెలియదు, కానీ దేవుని యొక్క హృదయానుసారం ఆయన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు. అందుకే దావీదుని సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి మాట దేవుడు సమూయేలుతో ఏమంటాడు? నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, మనుషులు పైరూపాన్ని, నేను అంతరంగమును పరిశోధిస్తాను. ప్రైజ్ ద లార్డ్. చదవండి, చదువుదాం. పుట్ దిస్ సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని చూడండి, హృదయపూర్వకముగా ఆయనను మనోపూర్వకముగాను చూడండి. ఇది హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా. యేసుక్రీస్తు ప్రభు వారిని వచ్చి 10 ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో ప్రేమించమన్నాడు, పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. ఏమన్నాడు? హృదయంతో, పూర్ణమైన మనసుతో. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ పూర్ణ హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఇది చాలా బాగుంది. అ విల్లింగ్ మైండ్ అండ్ అ లాయల్ హార్ట్. లాయల్ అంటే నిజాయితీ అయిన హృదయము, ఇంకా విల్లింగ్ అంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తాననే హృదయము, మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. అ లాయల్ హార్ట్, అ లాయల్ హార్ట్, a devoted, a wholehearted devotion and a willing mind. Praise the Lord. మనం ఇది యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఆయన యథార్థవంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపానికి ఛాన్స్ ఉన్నా కూడా ఆయన హృదయంలో యథార్థత ఉన్నది కాబట్టి ఆయన పాపము చేయలేదు. అది నీతి.
ఇంటిగ్రిటీ అది. ప్రైజ్ ద లార్డ్. ఇంటిగ్రిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఇంటిగ్రిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే యథార్థత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంటిగ్రిటీ మనం కలిగి ఉండాలి. మన పొజిషన్ని బట్టి మనకు లంచం వస్తే మనం తీసుకోకూడదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు లేరు, కానీ అట్లాంటి పనులు చేయాల్సి వచ్చినా కూడా, ఎందుకంటే మనం యథార్థవంతులం, మనం నీతి కలిగిన వారం, నీతి ఫలం చూపెట్టాలి. అటువంటి పరిస్థితులు ఏవి వచ్చినా కూడా లంచం ఇవ్వడమైనా తీసుకోవడమైనా, హల్లెలూయా, యథార్థత కలిగిన హృదయమును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంతరంగములో సత్యము కోరవాడు. 17వ కీర్తన ఒకసారి తీద్దామా? 15 ఆఖరి వచనం చదువుదాం దీంట్లో. నేనైతే నీతి గలవాడనై, చూడండి, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను. హల్లెలూయా. ఇంగ్లీష్లో వేయండి ఈ మాట. నేనైతే నీతి గలవాడనై, యాజ్ ఫర్ మీ I shall behold your face in righteousness. When I awake, I shall be satisfied with your likeness. ఇక్కడ ఇంకా బాగుంది చూడండి. నేను నీ యొక్క స్వారూప్యముతో నేను తృప్తిపరచబడుతున్నాను. అంటే నాలోనికి నీ యొక్క స్వారూప్యము నేను మెలుకున్నప్పుడు నాలో కలుగుతున్నది. ఎందుకంటే నీతిలో ఆయన ముఖదర్శనము చేసినప్పుడు, నీతిమంతునిగా ఆయన వైపు చూసినప్పుడు ఆయన స్వారూప్యము ద్వారా మనం తృప్తిపరచబడుతున్నాము, లేదా ఆయన స్వారూప్యము మనలో కలుగుతూ ఉన్నది. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ ఆహాబు యుద్ధముకి పోతున్నాడు. ఫస్ట్ యెహోషాపాతుని పంపిస్తాడు. ఆయన వేషంలో యెహోషాపాతుని పంపిస్తే ఆ యెహోషాపాతుని వెంబడి పడినప్పుడు ఈయన తప్పించుకుందాం అనుకుంటాడు. అయితే వాళ్ళు గుర్తుపట్టి తిరిగి ఆహాబ్ వైపు తిరుగుతారు. 34వ వచనంలో చూస్తే చదువు. ఒకడు తన విల్లు తీసి, ఒకడు తన విల్లు తీసిండంట, గురి చూడకయే విడిచిపెట్టాడు. అది ఇశ్రాయేలు రాజుకు అంటే కవచముకి ఏదో గ్యాప్లో తగిలింది. వాడు యుద్ధం బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. చూడండి, ఈ యొక్క రాజు ఇశ్రాయేల్ రాజులలో బాగా పాపం చేసిన రాజులలో ఈయన ఒకడు. యెజబెల్ని భార్యగా తెచ్చుకొని అన్య దేవతలను ఆరాధనను ప్రోత్సహించి చాలా ఘోరమైన పాపంలోనికి ఇశ్రాయేల్ని లాగిన రాజులలో ఈయన ఒకడు. ఆ దుష్క్రియలు చేసినందుకు ఆయన యొక్క మైమరువు, ఆయన యొక్క కవచం ఏమైతే ఉన్నదో అది చిల్లుబడ్డ కవచం లాగున్నది. గురి చూడకుండా కొట్టిండంట ఒకడెవడో. ఏం చేసిండు? తప్పించుకుందామని ఈయన ఇప్పుడు యెహోషాపాతును పంపిస్తాడు ఈయన రూపంలో. ఆయన వెంబడి పడతారు కొంతసేపు, తర్వాత ఆయనను గుర్తుపట్టేసి మళ్ళీ తిరిగి ఈయన వైపు వస్తారు. ఈయన వైపు వచ్చిన తర్వాత గురి కూడా చూడకుండా కొట్టినారంట. అది ఎడెళ్ళి దాకింది, కవచం జరుపుకొని లోపల పోయి గుచ్చుకుంది. మరి అది ఏ గ్యాప్లో గుచ్చుకుందో తెలియదు, ఏ గ్యాప్ ఉందో ఆయన కవచంలో తెలియదు. కానీ ఆయన ఆత్మీయ జీవితంలో ఎన్నో గ్యాపులు ఉన్నాయి కాబట్టి ఆ బాణం ఆయనకు దాకింది. కమాన్, హల్లెలూయా. ఆయన ఇచ్చు నీతి ద్వారా మనం ధరించబడినప్పుడు ఎన్నిసార్లు మనం ఆయన విల్లును విరుచువాడని మనం చూస్తాం. విల్లు బలమును విరుచువాడు.
పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెనల దెబ్బ, మధ్యాహ్నం పాడు చేయి రోగం, చీకటిలో సంచరించు తెగులు. ఏ తెగులైనా ఏ బాణమైనా మనం భయపడము. ఆ నీతి అను మైమరు మనల్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ ఆహాబు ఆయన మైమరు ఆయనను కాపాడలేకపోయింది, ఆయన కవచం ఆయనను కాపాడలేకపోయింది. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలుకు ఎంతో పాపంలోనికి నడిపించిన రాజుగా ఉన్నాడు. హృదయమందు ఆయన నీతి కలిగి లేడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. లెట్ మీ రిమైండ్ వాట్ ఐ వాజ్ స్పీకింగ్ టిల్ నౌ. మనం ఏం నేర్చుకున్నాము? నీతి దేవుని ఎదుట ధైర్యంగా నుంచుండే సామర్థ్యత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతి ఇట్స్ ఎ గాడ్లీ, డివైన్ గాడ్లీ మెటీరియల్, దైవిక పదార్థము కలిగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత నీతి మనకు బలాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. చాలా అనేక వర్సెస్ని మనం చూసిన మరణం నుంచి తప్పిస్తుంది. నీతి ద్వారా పట్టణములు కాపాడబడతాయి. ఇవన్నీ మనము చూసి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత స్వనీతి గురించి మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. స్వనీతి అంటే ఏంటిది? మనం స్వనీతి మీద ఆధారపడద్దు అని నేర్చుకున్నాం. అదే కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. అది యేసుక్రీస్తు కృపా వరముగా మనం తీసుకుంటున్నాము, విశ్వాసము ద్వారా మనం తీసుకుంటున్నాం. హల్లెలూయా. సో ఇట్స్ అన్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. బహుమానముగా వచ్చిన నీతిని మనం పొందుకున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బహుమానముగా పొందుకున్న నీతి ధరించిన వారమై నీతి క్రియలు చేయుటకు నీతిమంతులుగా మనం పిలువబడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. సో నీతి క్రియలు చేయుటకు మన హృదయంలో నుంచి వచ్చే ఊటల్ని మనం చూసుకోవాలి. హృదయము దేవుని విషయంతో మనం నింపుకున్నప్పుడు హృదయంలో నుంచి నీతి ఫలం బయటికి వస్తుందని మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హృదయము దేవునికి ఎదుట నిర్దోషముగా ఉన్నప్పుడు, హృదయం అప్రైట్గా ఉన్నప్పుడు, న్యాయవంతముగా ఉన్నప్పుడు, కపటం లేకుండా ఉన్నప్పుడు దేవుని నీతిని మనం నెరవేర్చుతున్న వారిగా ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దేవుని నీతిలో మనం నెరవేర్చకుండా ఉంటే సాతాను యొక్క బాణములకు మనము చోటిస్తున్న వారిగా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మనం చేయాల్సింది ఏంటిదంటే నీతిని వెంబడించాలి, నీతిని హత్తుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక మనం చూద్దాము. తిమోతికి రాసిన పత్రిక 6:11, మొదటి తిమోతి 6:11, 2 తిమోతి 2:22 తీయండి. దైవజనుడా, నీవు వీటిని విసర్జించు. స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు? నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును, ఓర్పును. ప్రైజ్ ద లార్డ్. లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఫస్ట్ కమ్స్ రైచియస్నెస్. ఆ నీతిలో నుంచే ప్రతి ఒక్కటి వస్తున్నది. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి, విశ్వాసించిన ప్రతి ఒక్కరికి ఆయన వరాల్ని అందరిలో ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఫస్ట్ వరం ఏంటిదంటే నీతి. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడా, నీవు వీటన్నిటిని విసర్జించి నీతిని వెంబడించు అంటున్నాడు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. 2 తిమోతి 2:22 చెప్పండి. యవనెచ్చల నుంచి పారిపోము. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలంట. కమాన్, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈరోజు నీతి గురించి చదువుతున్నాం కాబట్టి నీతిని వెంటాడాలి. అవసరం లేని వాటిని కాదు, డబ్బుని కాదు వెంటాడేది, అబ్బాయిలను కాదు, అమ్మాయిలను కాదు వెంటాడేది, ఉద్యోగాన్ని కాదు వెంటాడేది. మనం వెంటాడవలసిందే నీతిని. మత్తయి సువార్త 6:33 మనం ఏం చూస్తున్నాం? మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకుడి, తర్వాత అన్ని మనల్ని వెంటాడతాయి. హల్లెలూయా. మనం నీతిని వెంటాడితే మనల్ని అన్ని వెంటాడతాయి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట, ప్రైజ్ ద లార్డ్, వెంటాడాలి, వెదకాలి, అడగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు ధన్యులు అంటారు. ఆకలి కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది కదా, హల్లెలూయా, 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు.
తృప్తిపరచబడుదురు. స్తోత్రం. నీవు నీతి కొరకు ఆకలి కలిగి ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆకలి లేనివాడికి ఎవరు అన్నం పెడతారు? అన్నం పెట్టినా కూడా అది పనికిరాదు. నేను ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా, ఎందుకంటే నీకు ఆకలి లేదు. నేను చేయాలనుకుంటున్నా, నేను చేయలేకపోతున్నా. నేను టైంకి రావాలనుకుంటా సంఘానికి, చర్చికి, నేను ఆన్లైన్ ప్రేయర్కి రావాలనుకుంటా. ఆకలి ఉంటే వస్తావు, ఆకలి ఉంటే వస్తావు, ఆకలి ఉంటే ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక వాక్యం, ఐ సీక్ యువర్ వర్డ్ మోర్ దెన్ అ నెసెసరీ ఫుడ్ అని ఉంటుంది. నెసెసరీ ఫుడ్, అవసరమైన ఆహారము కంటే ఎక్కువగా నీ వాక్యాన్ని వెతుకుతున్నాను ఉంటుంది. కెన్ యూ సర్చ్ దట్ వర్స్? మోర్ దెన్ అ నెసెసరీ ఫుడ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆకలి ఉంటే మనము దేవుని నీతిని వెంబడిస్తాం. మనకి కావాల్సింది ఆకలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏముందాం? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన నోటి మాటలను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఓకే, నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఇంగ్లీష్లో ఇదేనా? నెసెసరీ ఫుడ్ అంటే ఆకలి అవుతున్నప్పుడు ఐ హ్యావ్ ట్రెజర్డ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ మౌత్ మోర్ దెన్ మై పోర్షన్ ఆఫ్ ఫుడ్. అంటే నాకు ఆకలి. ఇంకొక ట్రాన్స్లేషన్ నెసెసరీ ఫుడ్ అంటే ఇప్పుడు చాలా ఆకలిగా ఉన్న వాడికి ఫుడ్ ఎంత అవసరం? ఒక 2-3 గంటలు లేట్ అయితే పాల కోసం పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది వారికి ఎంత అర్జెంట్ కదా అది. కానీ దానికంటే అర్జెంటుగా నేను నీ మాటను వెతుకుతున్నాను, నీ నీతిని వెతుకుతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం వెతకాలి ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. తిమోతినే, యవనుడా నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపో, అయితే నీతిని వెంటాడు, పరిశుద్ధతను వెంటాడు, ప్రేమను వెంటాడు, విశ్వాసమును వెంటాడు, ఓర్పును వెంటాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు పర్స్యూ రైచియస్నెస్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. నీతిని ధరించాలి, నీతిని వెంటాడాలి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయాలు తగ్గిపోయినాయి. హల్లెలూయా. 12 కూడా కాలేదు, అలసిపోయారు అప్పుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఐమ్ ఎట్ ది ఎండ్, డోంట్ వరీ. హల్లెలూయా. మనకు బల్లారాధన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో నీతి దేవుడు ఇచ్చిన అన్ని ఆయుధములో ప్రశస్తమైన ఆయుధము నీతి. హల్లెలూయా. ఇట్ గివ్స్ అస్ ఇమ్యూనిటీ. అది మనల్ని మరణము నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. సామెతల్లో ఉంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. కమాన్, హల్లెలూయా. నువ్వు 7 మార్లు పడినా కూడా నువ్వు లేస్తావు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడవు. హల్లెలూయా. నీతిమంతుడు దే కెన్ నాట్ రిమైన్ ఫాలెన్. దాని అర్థం ఏంటంటే నీవు పడి ఉండలేవు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ పడిపోతుండొచ్చు కానీ నువ్వు అదే స్థితిలో కొనసాగలేవు, ఎందుకంటే నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు లేచి నుంచుంటావు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడవచ్చు కానీ తిరిగి లేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిక్షా సంబంధమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతి వలన వచ్చు పరిచర్య ఇంకా మహిమకరమైనదని కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు. ధర్మశాస్త్రము యొక్క నీతి కంటే క్రొత్త నిబంధన నీతిలో నుంచి వచ్చే పరిచర్య. అందుకే నేను శిక్ష గురించి ఎక్కువ బోధించాను. నేను నీతి గురించి ఎందుకు బోధిస్తాను తెలుసా? అది మహిమకరమైనది. చదువుతారా ఒకసారి? 2 కొరింథీ 3:9 చదవండి. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలది. స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవునిలో ఏమై ఉన్నావో నీవు తెలుసుకుంటే నువ్వు దేవుని నీతి నెరవేరుస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీతి కారణమైన పరిచర్య
మహిమ కలిగిన పరిచర్య. ఇది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యము ఏదో అన్నం పానములది కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. హల్లెలూయా. రైచియస్నెస్ని మనం వెతుకుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం మన యుద్ధ ఉన్నది. నీతి మన దగ్గర ఉన్నదంటే దేవుని రాజ్యం మన యుద్ధకు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చదవండి. దాని తర్వాత 17వ వచనం కూడా చదువుకుందాం. నీవు నీతి గల దానవై స్థాపించబడతావు. ప్రైజ్ ద లార్డ్. నీతి కలిగి స్థాపించబడినప్పుడు బాధించువారు మనకు దూరంగా ఉంటారు, భీతి మనకు దూరంగా ఉంటుంది, అది మన దగ్గరికి రాదు. ప్రైజ్ ద లార్డ్. కానీ అహాబుకి ఏమైంది? ఎక్కడో కొట్టిన బాణం కూడా ఆయనకు వచ్చి గుచ్చుకుంది. చాలా మందికి ఇట్లా అవుతుంటాయి. మన నీతి మనం సరి చేసుకోవాలి. అప్పుడు ప్రైజ్ ద లార్డ్. నీతి ఉన్నప్పుడు మనం స్థిరపరచబడతాము. భయం మన దగ్గరికి రాదు, భీతి మన దగ్గరికి రాదు. హల్లెలూయా. ఉపద్రవం మనకి దగ్గరికి రాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయనలో స్థిరపరచబడతాము. హల్లెలూయా. 17వ వచనం చదువుకుందాము. మన అందరికీ మనము అనేక మార్లు ఈ పైన మాటని చదువుకుంటాం. నీకు విరోధంగా లేపువాడు రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి. హల్లెలూయా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి మనం నేరస్థాపన మనమే చేస్తామంట. చూడండి ఈ మాట చూడండి. యెహోవా యొక్క సేవకుల నీతి ప్రైజ్ ద లార్డ్ నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్యము. సో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కుమారుల యొక్క నీతి దేవుని వలన కలుగుతున్నది, అది మన స్వాస్యము. కాబట్టి ఆయన నీతి మన స్వాస్యం అయినందుకు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. మనకు విరోధంగా రూపించబడిన ఏ బాణమైన ఏ కత్తైనా కూడా అది ఎందుకు వర్ధిల్లదంటే నీతి అను కవచము ద్వారా మనం కాపాడబడి ఉన్నాం కాబట్టి అది ఎంత దగ్గరకు వచ్చినా దానికి ముందు రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. 46వ కీర్తన 7వ వచనము. యు లవ్డ్ రైచియస్నెస్ అండ్ హేట్ వికెడ్నెస్. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. 45:7 దేవుడు ఆ పట్టణంలో 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే. చూడండి, ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి చెలికాండ్ర కంటే ఎంతో హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము నీతిని ప్రేమించుచున్నప్పుడు దేవుడు మనల్ని పక్కనున్న వారందరికంటే పైన హెచ్చుగా చేసి ఆనంద తైలముతో మనల్ని అభిషేకించు. ప్రైజ్ ద లార్డ్. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ నీతిని మనం ధరించుకోవాలి. ప్రతి ఉదయము మనం ధరించుకోవాలి. సత్యమును దట్టిని కట్టుకోవాలి. నీతి అను మైమరువును మనం ధరించుకున్నప్పుడు సాతాను యొక్క ప్రతి బాణమును ఎదుర్కొనే వానముగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మరణమును మనము జయించు వారముగా, పాపమును జయించు వారముగా, హల్లెలూయా, దేవుని రాజ్యము యొక్క నీతిని నెరవేర్చు వారముగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన యొక్క నీతి అను బహుమానము దేవుడు మనకు దయచేసినందుకు అందరూ 2 చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దాము. ఇది క్రియల ద్వారా వచ్చింది కాదు, విశ్వాసము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన నీతి. ఈ నీతిని పొందిన వారమై హల్లెలూయా, దుష్టుని దినమందు లేదా ఈవిల్ డే, ఆ యొక్క యుద్ధ దినమందు, ఆ యొక్క ఉపద్రవ దినమందు
సాతాన్ని ఎదురించడానికి సిద్ధంగా ఉండాలంటే మన నీతి కవచము సరిగ్గా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మొదలుకొని నీ నీతి ఆయుధము, నీతి కవచము సరిగ్గా ఉండునుగాక. బలవంతుడు తన ఆయుధములను ధరించుకొని ఉన్నప్పుడు, తన ఆవరణమును కాచుకున్నప్పుడు తన సొత్తంతా కూడా భద్రంగా ఉండును. బలవంతుడా, నీ నీతి అను కవచమును ధరించుకో. కమాన్, హల్లెలూయా. మోకరిస్తాము. మోకరించలేని వారందరూ కూడా లేచి నుంచోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మోకరించలేని వారందరూ లేచి నుంచోవచ్చు. ప్రార్థనలో రెస్పాండ్ అవుదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Come on, everybody. Everybody open up your mouths and thank the Lord for the gift of righteousness. దేవుడిచ్చు నీతి బహుమానమును బట్టి వందనాలు చెప్పండి. దేవుడు గత గంట నరగా మనకిచ్చిన ఈ అద్భుతమైన వాక్యమును ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏ విషయాల్లో మనల్ని సరిదిద్దున్నాడో, ఎక్కడ మనం పడిపోయి ఉన్నామో, ఎక్కడ మన హృదయం సరిగ్గా లేదో, ఎక్కడ మనం నీతిని కలిగి లేమో అక్కడ దేవుని యొక్క నీతిని ఆశ్రయిస్తాము. దేవుని యొక్క నీతిని ధరించినప్పుడు దుష్టుని ప్రతి బాణమును విరిచే వారిగా మన జీవితం ఉంటుంది. హల్లెలూయా. మరణమును జయించే వారిగా మన జీవితం ఉంటుంది. హల్లెలూయా. పాపమును జయించే వారిగా మన జీవితం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ దేవా, ఉచితంగా నీవు ఇచ్చిన ఈ యొక్క నీతి అను బహుమానమును బట్టి నీకు స్తోత్రం. ఓ కృపా బాహుల్యమును, నీతి దానము, కృపా బాహుల్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఓ హల్లెలూయా. మేము మరి నిశ్చయముగా జీవము పొందిన వారమై క్రీస్తు యేసు అను ఒక్కడి ద్వారా ఏలడానికి ఈ యొక్క బహుమానం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నువ్వు ఏలడానికి దేవుడు నీకు నీతినిచ్చి ఉన్నాడు. నీవు ఓడిపోవడానికి నీతినియలేదు. దుష్టుని యొక్క బాణములను విరిచివేయడానికి దేవుడు నీతినిచ్చి ఉన్నాడు. మరణం నుంచి తప్పించబడడానికి దేవుడు నీతినిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా, నీ నీతి నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఆ నీతిని నేను వెంబడించాలి, నీతిలో కొనసాగాలి. నీ నీతిలో నీ యొక్క ముఖ దర్శనము చేయట ద్వారా నీ యొక్క స్వరూపముతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. ప్రతిదినం ఆ రీతిగా నీ నీతిని నేను వెంబడించాలి. నీ నీతిని, నీ రాజ్యమును నేను వెతకాలి. నీతి కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉండాలయ్యా. అందుకు నన్ను బలపరచు డాడీ. అందుకు నన్ను బలపరచు నాయన. ఆ కృప మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి నీ కృపను దయచేయండి. ప్రైజ్ ద లార్డ్. కృపను దయచేయండి నాయన. కృప దయచేయండి. కృప. నీతి ఫలము ఫలించినట్లు. స్తోత్రం. సహాయము దయచేయండి. కృప దయచేయండి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా నీ క్రియల ద్వారా నువ్వు నీతిని ఆశ్రయించకు. నీ స్వనీతిని బట్టి నిన్ను నువ్వు విండికేట్ చేసుకోకు. దేవుని యొక్క నీతిని బట్టి నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడి ఉన్నావు. దేవుని యొక్క నీతిని బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. స్తోత్రం. దేవుడు నిన్ను అంగీకరించి ఉన్నాడు. నువ్వు విశ్వసించుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. నీతిమంతుడుగా తీర్చబడు నీవు ఆయన నీతిలో పరిగెత్తుదువుగా, ఆయన నీతిని వెంబడించదువుగాక, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుదువుగాక. స్తోత్రం. ఆ రీతిగా దేవా నా జీవితంను చేయని అడుగు. హల్లెలూయా. నీతి అను మైమరువును నాకు తొడిగించినందుకు స్తోత్రం. నీతి అను మైమరువును నాకు ధరింపజేసినందుకు స్తోత్రము నాయన. హల్లెలూయా. నీతి ద్వారా అపవాది యొక్క ప్రతి అటాక్ని నేను జయించి కృపను మీరు నాకు దయచేస్తున్నందుకు స్తోత్రం అని చెప్పండి. స్తోత్రము నాయన. వందనాలు నాయన. కృప చూపించండి, సహాయము దయచేయండి. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా నీతి ఆయుధము లేకుండా ఉండడానికి దేవుడు ఇష్టపడతలేదు. ఒకవేళ నువ్వు దేవుని నీతిని ఇంతవరకు ఆశ్రయించలేదేమో, ఇప్పుడే ఆశ్రయించు. దేవుడు తన నీతితో ధరింపజేస్తున్నాడు. నువ్వు నీతిని ధరించి ఉండవచ్చు, అయితే నీ హృదయం సరిగ్గా లేదేమో. నీ హృదయంలో కపటం ఉందేమో, కోపం ఉందేమో, కక్ష ఉందేమో, కుట్ర ఉందేమో. కానీ దేవుడు హృదయాన్ని యథార్థతను కోరుతున్నాడు. నీతిలో యథార్థత కూడా భాగము.
కపటము నుంచి బయటికి రావాలి, కుళ్ళు నుంచి బయటికి రావాలి, మత్సరము నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. యథార్థవంతులుగా ఉండు వారిని దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు. యోబు యొక్క నీతి ఆయనను కాపాడి ఉన్నది. ఓ అబ్రహాం యొక్క నీతి ఆయనను కాపాడి ఉన్నది. హల్లెలూయా. నోవహు యొక్క నీతి ఆయన కుటుంబమును కాపాడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ నీతిని బట్టి నీ కుటుంబం కాపాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నీ నీతిని బట్టి నీ కుటుంబం కాపాడబడుతుంది. నీ నీతిని బట్టి నీ బంధువులు కాపాడబడతారు. నీ నీతిని బట్టి నీ యొక్క ప్రాంతం కాపాడబడుతుంది. అందుకే నీవు నీతిని వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. మన నీతిని బట్టి బోడబండ కాపాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన నీతిని బట్టి హైదరాబాద్ కాపాడబడుతుంది. మనం నీతిని వెంబడిస్తుంటే, మనం నీతిని వెతుకుతూ ఉంటే మన ప్రాంతమునకు క్షేమము కలుగుతూ ఉంటుంది, మన కుటుంబానికి క్షేమం ఉంటుంది. హల్లెలూయా. మన కుటుంబాన్ని కాపాడమనాల్సిన అవసరం లేదు. మనము నీతిమంతులుగా ఉంటే, మనము నీతిని వెంబడిస్తుంటే మన కుటుంబం ఆటోమేటిక్గా కాపాడబడుతుంది. నోవహు కుటుంబం ఏ రీతిగా కాపాడబడి ఉన్నదో. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. యేసయ్య నీ వాక్కును బట్టి స్తోత్రము. నీ మాటలు మాకు దయచేసినందుకు స్తోత్రము నాయన. లెట్ దిస్ ట్రూత్ సెట్ యువర్ పీపుల్ ఫ్రీ. ఈ యొక్క సత్యము నీ యొక్క బిడ్డలను స్వతంత్రులుగా చేసినందుకు స్తోత్రము. ఈ సత్యంలో వారిని స్థిరపరుస్తున్నందుకు స్తోత్రము. ఈ యొక్క నీతి వారిలో ఫలమిచ్చును గాక. నీతి వారిలో ఫలమిచ్చును గాక. నీతి వారి యొక్క జీవితంలో ఫలమిచ్చును గాక. నీతి వారి కుటుంబంలో ఫలమిచ్చును గాక. వారు నీతిలో స్థాపించబడిన దేవదారు వృక్షముల వలె ఉండుదురు గాక. నీతి వస్త్రము ధరింపజేయబడిన వారిగా వారి జీవితం ఉండును గాక. నీతి కిరీటం కొరకు సిద్ధపడుచున్న వారిగా వారి జీవితం ఉండును గాక. నీతి అను దట్టి కలిగిన వారిగా, నీతి అను మైమరు కలిగిన వారిగా వారి జీవితం ఉండును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. వారు కాపాడబడుదురు కాక. ఈ యొక్క మూర్ఖపు తరములో, ఈ యొక్క హల్లెలూయా చెడిపోయిన తరములో హల్లెలూయా నీతిని ధరించిన వారై వీరు నీ యొక్క కుమారులుగా లోకానికి ప్రత్యక్షం అగుదురు గాక. నీ కార్యము జరిగించండి. స్తోత్రం. ఈ నీతి మమ్మల్ని నీ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది కాబట్టి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. అలాగే మోకరిద్దాము. బలారాధనలోనికి ముందుకు వెళ్దాము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. నీతిమంతులుగా చేసెను యేసు రక్తము. మరొకసారి. నీతిమంతులుగా చేసెను యేసు రక్తము. నీతిమంతులుగా చేసెను యేసు